బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ 10:30కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. హార్వర్డ్ వైద్యుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొంటారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసిన పర్యటనకు సంబంధించి రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పందన ఏంటి, లేకపోతే ఎవరి పక్షం పవన్ కళ్యాణ్ చెప్తారో చూద్దాం. ఇక వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయంలో ఒక మాటల యుద్ధం జరుగుతోంది. అంటే 50 ఏళ్లకే పర్ఫార్మెన్స్ కు లింక్ పెట్టి పంపించేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని వైసీపీ విమర్శలు చేయడం, దానికి ఆర్థిక మంత్రి నాకు వివరణ ఇచ్చారు. రైట్, రఘుపతి గారు, ఎందుకు అట్లా అటువంటి ఏం ప్రయత్నం జరగలేదని కదా ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఆర్థిక మంత్రి అటువంటి చర్చ జరగలేదు, ఎటువంటి జీవోలు లేవు, నా దగ్గర సంతకం చేయడానికి ఫైలే రాలేదని, మరి ఎందుకు మీరు ఇది పైకి తీసుకొచ్చారు? అక్కడ వారు ఇంటర్నల్ గా ఆల్రెడీ మెమోస్ ఇష్యూ చేశారు, జరుగుతోంది. దీని మీద వర్క్ జరుగుతోందని వారు అంగీకరిస్తూనే జీవో ఇష్యూ చేయలేదు అన్నారు. ముసాయిదా సిద్ధమైంది వాస్తవమే అని కేవలం ఒక పత్రికలోనే వచ్చింది. దాని గురించి కూడా దాని గురించి అనలా. ముసాయిదా రెడీ అవుతా ఉన్నది, దాని మీద టేకన్ లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా తీసుకున్నాం, ఇవన్నీ మాట్లాడుతూ జీవో ఇష్యూ చేయలేదు. జీవో ఇష్యూ చేసాను మేము ఎక్కడ మాట్లాడలేదు. సాక్షి పేపర్లో కూడా జీవో ఇష్యూ చేశారు. 50 ఏళ్లకే ఉద్యోగులు పంపించేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. దీనికి 2 కారణాలు. ఒకటి, ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అంతా మన చేతిలో ఉంటాయి, వాళ్ళు మనకు కావాల్సినట్టుగా పనిచేసే దానికి ఉపయోగించుకుంటాం. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ సినారియోలో కానీ ఏదైనా సరే వాళ్ళని సీనియర్స్ అందరినీ కూడా, సీనియర్ ఆఫీషియల్స్ అందరినీ కూడా తన హోల్డ్లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం. లేదు, 2వ కోణం తీసుకుంటే మనం రెవెన్యూని వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఓవరాల్ గా తీసుకుని దాన్ని లిమిట్ చేసుకుంటూ 30 years వరకే మనం దానికి మనం ఆబ్లిగేషన్ ఉండేట్టుగా అనేది కూడా ఒక కోణం దాంట్లో తీసుకుని వస్తూ ఉన్నారు. ఇది లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇమీడియట్ గా మాకు కనపడతా ఉంది ఏంటంటే ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి వాళ్ళకు ఒక అభద్రతా భావం క్రియేట్ చేయటం, లేకపోతే ఒక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అసలు ఎక్కడ కూడా సర్వీస్ ఫైల్స్ వాటి మూవ్మెంట్ కానీ మనం కనిపించాం. ఇక్కడ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నటువంటి క్రమంలో, రాజకీయ నిర్ణయాలే పైచేయి ఉంటున్నటువంటి క్రమంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు ఎక్కడ స్కోప్ ఎక్కడ ఉంది? కానీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిన స్థాయిలో ఎవరు ఆలోచించలేదు. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తీసుకొచ్చింది మనం కాదా? ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అసలు ఇటువంటివి లేవని మీరు ఉద్యోగస్తులకు మేము అనలేదు కదా. 58 నుంచి 60 ఏళ్ళు తీసుకొచ్చేది మేము అంటున్నారు. మరి ఇవాళ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు లీక్ చేశారు? ఇవాళ ఈ క్రమంలో ఎందుకు చర్చ జరుగుతోంది అని అంటే అధికారులను లోపరుచుకుంటాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మేము చూస్తామని అంటే మాకు తగ్గట్టుగా పని చేయకపోతే దాని మీద మీ దీంట్లో మేము కామెంట్స్ పాస్ చేస్తే దట్స్ గుడ్. ఆలోచన లేదు. ప్రతిపక్షాలు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆడపత్రికలోనే వాళ్ళు చెప్పుకున్నారు తప్ప నుంచి అసలు ఎక్కడా లేదు. అయితే ఎవరైనా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తానంటే వేరియస్ వివిధ కారణాల వల్ల వాళ్ళు, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ సేవలు మాకు కావాలి అని VRS తీసుకోవడం అనేది వాళ్ళ హక్కు కాదు. ప్రభుత్వం పని చెడిపోతుంది కనుక, మేధావులు అనుభవజ్ఞులు వెళ్ళిపోతే పరిపాలన స్తంభించిపోతుంది కనుక స్వచ్ఛంద పదవీ విరమణకి వాళ్ళకి అవకాశం కల్పించడం. తర్వాత కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంది, అది మన నియంత్రణ కాదు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఎంత ఇవ్వాలా మనం ఎంత ఇవ్వాలని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఇప్పుడు మనం పెన్షన్ ఇవ్వట్లేదు, ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ మనం కొంత ఇస్తాం, మరి ప్రభుత్వం కొంత ఇస్తుంది. దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏదైనా చర్చకు వచ్చి ఉండొచ్చేమో కానీ మాకు అటువంటి ప్రణాళిక ఏమి లేదు. 60 ఏళ్ళు కొనసాగిస్తాం. విడుదలైంది కానీ సిద్ధమైంది కానీ అది వాస్తవం కాదు. కేవలం ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలు వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నారు తప్ప కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, కార్పొరేషన్లకు ఇచ్చాం, మిగతా అన్నిటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఇచ్చాం. 60 ఏళ్ళు చేసి వాళ్ళు ఉద్యోగస్తుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. వాళ్ళ వల్లనే ఇవాళ మనం అభివృద్ధి సాధిస్తున్నామంటే కేవలం ఉద్యోగుల వల్ల సాగుతుంది. 30 ఏళ్ల సర్వీస్ కొన్ని పత్రికలో దీనికి కూడా ప్రచురించారు. అంటే 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత పదవి విరమణ చేయవచ్చు అంటూ ముసాయిదా ఒకటి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ గతంలో 33 ఏళ్ళు ఉండేది. ఒక విషయం చెప్తాను, డాక్టర్లు ఉన్నారండి 60 నుంచి 63 పెంచాం. వాళ్ళు అడిగేది ఏంటంటే మేము 60తో మానేస్తామండి, 63 దాకా చేయలేమంటున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత నిబంధనల ప్రకారం వాళ్ళకి తప్పనిసరిగా 63 ఏళ్ల దాకా చేయాల్సిందే ప్రభుత్వ డాక్టర్లు అడుగుతున్నారు. అలాగే 50 సంవత్సరాలకి నేను సెక్రటేరియట్ లో
సెక్షన్ ఆఫీసర్ గాను అసిస్టెంట్ సెక్రటరీ రిటైర్ అవుతానంటాడు. రిటైర్ అయితే పని ఆగిపోతుంది కానీ కుదరదు అంటున్నాం. కనుక స్వచ్ఛంద పదవీ విరమణ అనే అంశము, కంట్రిబ్యూటరీ పెన్షన్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో 60 సంవత్సరాలు కొనసాగుతాయి. పనితీరు ఆ ప్రాతిపదికన ఎవరిని తీసేయదలుచుకోలేదు. వాళ్ళు కోరుకుంటే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో ఎవరిని పెట్టాలనే అంశాలు పరిశీలనకు వచ్చినాయి. ప్రతిపక్షాలు కేవలం కావాలని గందరగోళం సృష్టిస్తున్నారు. అది నంద్యాల ఉప ఎన్నిక ఉంది, దాని సందర్భంగా కూడా గందరగోళం సృష్టించాలని ప్రతిపక్షం అంటే చేస్తున్న నివేదికలు సిద్ధమైపోతే రహస్య నివేదికలు ప్రచురించడంపై మేము చర్యలు తీసుకునే అవకాశం మాకుంది, అధికార రహస్య చట్టాన్ని ఉల్లంఘించారు అని కూడా మాట. అంటే ఏవో నివేదికలు సిద్ధమై ఉన్నాయనే అనుమానం. స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం, అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ కు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన అంశాలు, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తానని అప్లికేషన్ పెట్టుకుంటే మనం బలవంతం చేయకూడదని, అలాగే 60 ఏళ్ళు పూర్తయిన డాక్టర్ని కంపల్సరీగా MD MS ఉంది కనుక మాకు 3 ఏళ్ళు సేవ చేయని అడగటం కూడా సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్లు అడుగుతున్నారు. శైలజానాథ్ గారు ఎట్లా చూడాలి ఇష్యూని? అంటే ఇప్పుడు అసలుకి ఉద్యోగస్తుల్ని తీసేస్తారు అన్నది ఒక్క పెడితే ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నారు. కానీ బహుశా చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్ మధ్య కొద్దిగా మారింది. అతను ముసలుడైపోయి ఓల్డ్ అయిపోయి కొద్దిగా తగ్గింది. కానీ లేకుంటే అతను భయపడిచి పని చేయించేవాడు. చాలాసార్లు చూసాం, పిల్లలని చూస్తూ ఉన్నాం. ఒక్క చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎందుకు పెట్టకూడదు డిపార్ట్మెంట్స్కి కానీ అట్లాగే ఇండివిజువల్స్కి కానీ. ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏముంటాయి, వాటిని ఎవరు చూస్తారన్న సమస్య. పర్ఫార్మెన్స్ అసెస్ చేయకూడదన్న సమస్య ఏం లేదు. ఉదాహరణకు ఒక మనిషి పని చేయకుండా అనుకోండి, అంటే చేరినప్పటి నుంచి లాస్ట్ వరకు పని చేయకుండా ఉంటే చూస్తూ ఊరికే ఇది ఒక ప్రశ్న. ఇది ప్రజల నుంచి కూడా వస్తున్న ప్రశ్న. కానీ మీకు అడిగారే రిటైర్మెంట్ అని, దట్ నిజంగా వెసులుబాటు అండి. ఎవరికైనా వద్దనుకుంటే, మనం చేయలేమనుకుంటే ఇంకాస్త ముందుగా అప్లై చేసుకుని వెళ్ళిపోవడం బయట. అదేం పెద్ద ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ నేను అనుకోవడం లేదు. అది నిర్బంధ పదవి విరమణ అని పదవి పెట్టింటే అది వేరే సంగతి. స్వచ్ఛంద పదవి విరమణ అక్కడ పదవి విరమణ వయో పరిమితి ప్రభుత్వం సెట్ చేస్తుందని కదా 50 అనేది. మీరు అర్థం కాని ఒక విషయం, ప్రభుత్వమే అన్ని సెట్ చేస్తుందండి. ప్రభుత్వం మీరు ఏమనుకో, అసలు ప్రభుత్వం నాకు అర్థం కావడంలే. 60 ఏళ్ళకి పెంచడం ప్రభుత్వమే, 58 ఏళ్ళకి పెంచడం ప్రభుత్వమే, లేకపోతే పొద్దున ఇంకా అది ఇంకా పెంచితే ప్రభుత్వమే. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల భయం వచ్చి మిమ్మల్ని శాశ్వతంగా పెట్టేస్తా ఉన్నా అని చెప్పిన ప్రభుత్వమే. అది కాదు ఇష్యూ అట్ ఆల్. ఇక్కడ అడిగేది ఏమంటే, ఇక్కడున్న అంశం ఏంటంటే ఇండికేటర్స్ పెడితే ఎవరు వాటిని చూస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవేంటి కమిటీలు, అవి కొత్త ఒక కొత్త జన్మభూమి కమిటీల పేరు మీద తాలూకా MRO ఆఫీసుల్లో పనిచేయలేని పరిస్థితి. చివరికి చావుకు పుట్టుకు మినహాయిస్తే అన్నిటికీ వాళ్ళ సంతకాలు కావాలి. ఎవరు ఏంటి అక్కడ ఉన్న గైడ్ ఆఫీసర్లు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పటికే మొత్తం యంత్రాంగాన్ని భయంతోనో మొత్తం మీద ఆశ పెట్టో మొత్తం తెలుగుదేశం పార్టీ ఇట్లా అది చేతిలో పెట్టుకుంది. ఉదాహరణకి ఇల్లు కావాలంటే అతను సంతకం కావాలి. మేము పరిపాలనలో ఉన్నప్పుడు మాకేం సంబంధమే లేదు, అన్ని ఆన్లైన్, ఫీజులు ఆన్లైన్లో ఇచ్చాం, పెన్షన్లు ఆన్లైన్లో ఇచ్చాం, ఇండ్లు ఆన్లైన్లో ఇచ్చాం. కానీ ఈ రోజు ప్రధానికి వాళ్ళు సంతకం కావాలని చెప్పే ప్రయత్నం వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు పెట్టారు. దాని గురించి ఇందిరమ్మ కమిటీలకి నిర్ణయాధికారం లేదు. ఇందిరమ్మ ఎక్కడో తెలుసుకోవాలి పాపం, ఎందుకంటే అధికారం లేదు, అది కేవలం సలహా సంఘం. అన్నట్టు ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం లాంటి లీకులు ఇస్తోందనేది వైసీపీ చేస్తున్నారు. రఘునాథ్ బాబు గారు, ఏంటి ఉద్యోగుల వ్యవహారం మీద వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం బీజేపీ ఎట్లా చూస్తోంది? ఉద్యోగుల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక కొత్త ఆలోచన ఇది. కొంచెం లోతుగా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ సాధనకి అక్కడ ఉద్యోగులు చాలా సహకరించారు, పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. కాబట్టి ధనిక రాష్ట్రమైన తెలంగాణ వారికి ఊహించినంత ఫిట్మెంట్ ఇచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో దానికన్నా ఎక్కువ బీద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రమైన తెలంగాణ కంటే ఉద్యోగులకి ఎక్కువ ఇచ్చింది. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగుల మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చిందో కూడా చెప్పాలి. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కష్టాలు ఉన్నాయంటారు, డబ్బు లేదంటారు, చార్టెడ్ ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటారు. అంటే మీ ఇష్టం అనమాట. దీనికి రెస్పాన్సిబుల్ రేషనలైజేషన్ ఏముండదు. ఏది ఉండండి ఒక నిమిషం, మీరు పెద్ద సమాధానం చెప్పాలి మాకు. మీరు ఎందుకు ధనిక పేద రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ఎంత,
అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కు ఉన్న తేడా ఎంత? ధనిక పేద రాష్ట్రాల్లో మీరు చెప్పే విధంగా బయట అనుకునే మాట ఏది, తెలంగాణ మీరు చెప్పే విధంగా ధనిక రాష్ట్రము కాదు, ఆంధ్రప్రదేశ్ బీద రాష్ట్రము కాదు. లెక్కలు చూడండి ఒకసారి, ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు. లెక్కలు చూడండి ఒకసారి, సరే బడ్జెట్ చూడండి. రెండవది, ఇప్పుడు అక్కడ తెలంగాణలో 58 ఏళ్లే కానీ ఇక్కడ 60 ఏళ్ళు చేశారు. మూడోది, అందరికీ ఆరోగ్య పరీక్షలు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుటుంబాలతో సహా ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళ సంక్షేమం కోసం అన్ని రకాల ఇది ప్రయత్నం మన ప్రభుత్వం తరఫు నుంచి ఉంది. అయితే పెర్ఫార్మెన్స్ రిపోర్టు లేకుండా ఏ పని చేసినా చేయకపోయినా ఇద్దరిని ఒకే కాట కట్టాలి అని అంటాం కరెక్ట్ కాదు. ఆ పెర్ఫార్మెన్స్ ప్రకారం అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ సూచించాలి. కాకపోతే ఇవన్నీ ఒకసారి ఎంప్లాయీస్ తో అదే విధంగా శాసనసభలో ఇవన్నీ డిస్కస్ చేసి చేయాలి. ఈ చేయటానికి కావలసిన డ్రాఫ్ట్ తయారు చేసుకుంటే తప్పే ఉంది. ఈ ముసాయిదాలు ఇట్లా ఉండొచ్చు, అవి చేసుకోవడం నాకైతే తప్పేం కనపట్ల. తర్వాత ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో ముసాయిదాలు అయితే సిద్ధమై ఉంటాయి బహుశా మీరు చెప్పేదాన్ని బట్టి. ఒక డిస్కషన్ కోసం ఉండొచ్చు, ప్రిపేర్ ఉంటే చేసుకుంటారు. వెంకటరావు గారు ఉంటే తప్పే ఉందని అంటున్నాను. తప్ప ఉప్ప పక్కన పెట్టండి, అసలు అటువంటి ఆలోచన లేదు. చేయలేదని కదా మీరు చెప్పేది. అటువంటి ఆలోచన లేదు. 50 సంవత్సరాలకి పదవీ విరమణ అనే ఆలోచన లేదు. ఓకే. స్వచ్ఛందంగా ఎవరైనా వెళ్ళిపోతానంటే 30 ఏళ్ళు సర్వీస్ చేసినాక వెళ్ళిపోవచ్చు. తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ గురించి, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా ఏదైనా చర్చ జరిగి ఉండొచ్చు తప్పనిచ్చి ఉద్యోగులకు వ్యతిరేకంగా మేము ఏదీ చేయదలుచుకోలేదు. ఉద్యోగుల వల్లనే అభివృద్ధి సాధిస్తున్నాం. ఉద్యోగుల చేత, ఉద్యోగుల కొరకు, ఉద్యోగుల యొక్క వాళ్ళతోనే సాధ్యమవుతుంది. కానీ రాజకీయ నాయకులు చేసేది ఏం లేదు. ఎవరొచ్చినా వాళ్ళ ద్వారానే చేయాలి కనుక ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక మాట అన్నారు, రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఉద్యోగులు ఆయన అన్నమాట వాస్తవం. 35 ఏళ్ళు పరిపాలించారు. సిఎల్ వెంకట్రావు గారు ఇంకా పూర్తిగా రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ఫర్ కాలేదు. ఆయన ఇంకా ఎందుకంటే రాజకీయాలను ఉపయోగించుకుంటుండొచ్చు. కానీ ఏంటండి ఏం మాట్లాడతారు మీరు? ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. తెలుగుదేశం పార్టీ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేకపోతే దట్ ద పీపుల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అక్కడ. అది ప్రజల ప్రభుత్వం ఎవరున్నా కానీ. మళ్ళీ దానికి మంచి మళ్ళీ ఆలోచిద్దాం. మేము హీరోలు అనుకుంటే ఐ వాంట్ టెల్ ఓన్లీ వన్ థింగ్, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పీపుల్ రిప్రజెంటేటివ్స్, మిగతా వాళ్ళు దే ఆర్ పీపుల్ సర్వెంట్స్. కనుక ఎప్పుడు ఎవరన్నా హైఫ్ కోసం చెప్పుకోవచ్చు కానీ గౌరవం కోసం ఇస్తారు. ప్రభుత్వం అది ఇప్పుడు ఏదైనా పని జరిగితే ఆ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ వస్తుంది, ఆటోమేటిక్ రావాల్సిందంతే. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి చిన్నారి చూపని 60 లక్షల మంది పిల్లలు నేను కంట్రీ ఎగ్జామినేషన్ చేయించాను. దాదాపు 3 లక్షల మందికి ఆపరేషన్ చేయించాను ఆ రోజున. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క క్రెడిట్. అది మీ జేబులోకో కాంగ్రెస్ పార్టీలోకి వేసుకోవడం అది ప్రభుత్వంలో ఉన్న పార్టీ క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొత్త కాదు కదా. ఇప్పుడు మా పార్టీ అర్థం కావాలి. నేను చెప్పానంటే ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి పోటీ ఏం లేదండి. ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు, రైట్, ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే మంచి చెడ్డకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇష్యూ క్లోజ్ అయినట్టేనా? ఇంకా రఘుబోధ్ గారు, ఇప్పుడు యనమల రామకృష్ణుడు దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. అటువంటి ముసాయిదా ఏం సిద్ధం కాలేదని ఇప్పుడు వెంకటరావు గారు కూడా చెప్తున్నారు. అదే చెప్తుంది, ఇట్ మే బి లీక్ అనుకుందాం కాసేపు. ఒకవేళ వెంకట్రావు గారికి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే ఈ రోజు మన సాక్షులు దాన్ని మేము కాపీస్ కూడా వేస్తారు. ఆయన పక్కన పెట్టారు. తప్పుడు కథనాలు వేస్తున్నారు కాదనట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లీక్స్ ఇస్తారు. లీక్స్ ఇచ్చి దాని ద్వారా ఒక భయాందోళనకు గురి చేస్తారు ప్రభుత్వ అధికారులని. తద్వారా వాళ్ళు లొంగ తీసుకుని పని చేసుకునేటువంటి విధానం. ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తోంది, ప్రభుత్వ ఉద్యోగుల కోసమే పనిచేస్తున్నాం, వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్తున్నాను. ప్రజాప్రతినిధులకి విలువ లేనటువంటి పరిస్థితి. అందువల్ల సోదరుడు శైలజనాథ్ చెప్పినట్టుగా ఈరోజు అధికారులని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తావు, అధికారులు ఎస్కేప్ అవడానికి కావాల్సిన అన్ని మార్గాలను ఇస్తున్నావు. ఇవాళ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తగ్గించేసావు. ప్రతిదాన్ని కూడా ఈవెన్ టు సెలెక్ట్ ఏ పర్సన్ హూ ఇస్ ఫిట్ ఫర్ ఏ హౌస్, అక్కడ కూడా వీళ్ళ ప్రమేయం ఏం లేదు. రేపు జవాబుదారు ఎవరు ఉండాలి?
వాడు జన్మభూమి కమిటీ. ఎవరా జన్మభూమి కమిటీ? చెప్పగలగాలి. ప్రజలకి సంబంధం లేనటువంటి వాడు, ప్రజల చేత ఎన్నుకొనబడాలన్నటువంటి వాడు, వాడు నిర్ణయించిన దాన్ని సో చూద్దాం. అంగీకరిస్తామని చెప్పి వాడు escape అవ్వడు. ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన లీక్. దీని మీద ఉద్యోగ సంఘాలు స్పందిస్తాయేమో చూద్దాం. ఇటు ప్రతిపక్షం ప్రభుత్వం స్పందించాక ఉద్యోగ సంఘాలు ఏం చెప్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.